నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ప్రియమైన ప్రేక్షకులారా, నా ఛానల్ 25K వ్యూస్ కంప్లీట్ చేసేసుకుని 50K వైపు పరుగులు తీస్తున్న సందర్భంలో ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఈ వీడియోతో మీ ముందరకొచ్చానండి. అసలు ఇప్పటి వరకు నా ఛానల్లో నేను ఏమేమి ప్రోగ్రామ్స్ చేశానో ఒకసారి మీ అందరికీ గుర్తు చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ పొద్దున లేస్తూనే ఈరోజు పంచాంగం అనే కార్యక్రమంతో మీ ముందరకు వస్తున్నానండి. వినాయక చరిత్ర, ఆంజనేయ చరిత్ర అనేటువంటి ప్రోగ్రామ్స్ తోటి నేను అసలు ఛానల్ మొదలు పెట్టడం జరిగిందండి. అసలు ఈ వినాయకుడు గురించి, ఆంజనేయ స్వామి గురించి మనకి తెలియని ఎన్నో విషయాలు నేను ఇందులో కవర్ చేశానండి. ఫస్ట్ వినాయకుడి విగ్రహం ఎక్కడ దొరికింది దగ్గర నుంచి ప్రతి చిన్న విషయం నేను కవర్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఒకవేళ మీలో ఎవరైనా కనుక చూడకపోయిన ఉంటే దయచేసి వెళ్ళి నా ప్లేలిస్ట్లో ఉంది ఆంజనేయ చరిత్ర, వినాయక చరిత్ర, తప్పకుండా వెళ్ళి చూడండి. సప్త ఋషులు అనే శీర్షికల భాగంగా మనము ఇప్పటి వరకు 4 సప్త ఋషుల్ని కవర్ చేసుకున్నామండి. మిగతా వాళ్ళని కూడా నేను మెల్లమెల్లగా కవర్ చేస్తూ ఉంటాను. ఓన్లీ ఆ ఒక ఋషి గురించి చెప్పడమే కాకుండా ఆ ఋషి యొక్క పూర్వపరాలు ఎలా ఉన్నాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు ఆ వంశ పరంపర, అలాగే తర్వాతి జనరేషన్ ఎవరున్నారు అనేటువంటివి నాకు వీలైనంత వరకు నేను కవర్ చేయడం జరుగుతోందండి. అంతేకాకుండా భక్త చరిత్రలో అనే భాగంలో నేను ప్రహ్లాదుడు ఇంకా ధ్రువుడు గురించి చెప్పానండి. అసలు ఈ స్టోరీస్ కంపల్సరీ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కంపల్సరీ వినిపించండి. అలాగే పెద్దవాళ్ళు కూడా తప్పకుండా వినాల్సినటువంటి చరిత్రలండి ఇవన్నీ కూడా. అంటే అతి చిన్న వయసులోని వీళ్ళు భగవంతుడి మెప్పుని పొందగలిగారంటే వాళ్ళ అకుంఠిత దీక్ష మనకి చాలా ఎగ్జాంపుల్గా నిలుస్తుందండి. ఎన్నో టెంపుల్స్ తోటి వీధి గుడి అనే కార్యక్రమంతో మేము ముందరకు రావడం జరుగుతుంది. వీలైన టెంపుల్స్ని నేను కవర్ చేయాలనుకుంటున్నానండి. ఎన్నో సౌండ్ థెరపీ అని అతి ప్రాచీనమైన ఒక చిన్న కార్యక్రమాన్ని మేము ముందరికి తీసుకురావడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా కనుక ఈ కార్యక్రమాన్ని చూడకపోయిన ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. అలాగే ఆలయ ప్రాంగణం అని, ప్రాచీన కళలు అని నేను మీ ముందరకు తేవడం జరిగింది. లేపాక్షి ఎంపోరియం మీకు చూపించాను. ఇంకా లేపాక్షి ఎంపోరియాన్ని అన్ని ఏరియాస్ కవర్ చేయడానికి నేను ప్లాన్ చేసుకున్నానండి. అన్నీ కూడా మీ ముందరకు తీసుకొస్తాను. ఆలాపన అనే శీర్షికల్లో భాగంగా ఎంతోమంది ముందరకు వచ్చి నా చుట్టుపక్కల ఉన్న టాలెంట్స్ అందరూ పాడినటువంటి ఎన్నో కీర్తనలని మీ ముందరికి తేవడం జరిగింది. మీరందరూ కూడా వాటిని చాలా బాగా ఆదరించారు. అలాగే మీతో సరదాగా నేను ఇంటరాక్షన్ పెంచుకోవాలనే ఉద్దేశంతో అడుగుతా చెప్పండి అనే శీర్షికతోటి వచ్చానండి. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో నేను ఒక చిన్న నలుసు మాత్రమే, కానీ వీలైనన్ని మంచి విషయాలని మీ ముందరికి తేవాలనేటువంటి నా తాపత్రయాన్ని మీరందరూ గుర్తించి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి.